మరి తెలంగాణ రావడానికి కారణమైనటువంటి ముచ్చర్ల సత్యన్న కాడి నుంచి మొదలు పెడితే ఈ వేదిక మీద ఉన్న ఎంతోమంది మహనీయులు, అదేవిధంగా సభలో కూర్చున్నటువంటి సోదరులు, ఉద్యమకారులకు అందరికీ కూడా పేరు పేరున తెలంగాణ ఉద్యమాభివందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు వాస్తవానికి అంటే ఎంత గొప్ప విజన్ ఉన్నటువంటి నాయకుడు అనేది సత్యన్న గారి బుక్ చూసిన తర్వాత మాకు అర్థమైంది. నాకు కూడా అంటే సత్యన్న పేరు విన్నాము, ఆయన మాజీ మంత్రిగా మంచి పేరున్న వ్యక్తిగా, కానీ తెలంగాణ కోసం ఇంత ఉద్యమాన్ని చేసిండు. ఆనాడే ఆయన ఆవేదనను, ఆలోచనను, ఆశయాన్ని ఏ రకంగా కథల రూపంలో, కవితల రూపంలో, పాటల రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లి తెలంగాణ భావాన్ని ఏ రకంగా వ్యాపింప చేసిండు అనేది మొన్న పృథ్వీ అన్న బుక్ ఇచ్చిన తర్వాత నాకు అర్థమైంది. కాబట్టి ఖచ్చితంగా అలాంటి మహనీయులను గుండెల్లో పెట్టుకోవాలి. వాళ్ళ వారసత్వం అంటే వారి ఆశయాన్ని మనము పదిలంగా కాపాడి 10 తరాలకు అందించి వారి యొక్క నిజాయితీని, వారి యొక్క నిబద్ధతను, పోరాటాన్ని, ఆలోచన విధానాన్ని ఖచ్చితంగా 10 కాలాల పాటు మరి ఉండే విధంగా ఇందాక ఇప్పుడే విఠలన్న చెప్పినట్టుగా ఖచ్చితంగా అలాంటి ఒక పంచాయతీ రాజ్లో ఎలాంటి చట్టాలు ఉన్నాయి, వారి యొక్క పని విధానం, ఆనాడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తే ఎట్లా గ్రామాలు అభివృద్ధి చెందుతాయో చెప్పినటువంటి సత్యన్న పేరు మీద ఖచ్చితంగా ఒక మంచి స్టడీ సర్కిల్ లాంటిది తీసుకురావడం కోసం మేము కూడా ముఖ్యమంత్రి గారితో ఒకసారి మాట్లాడతాం. అట్లనే ఓరుగల్లు బిడ్డ కాబట్టి ఓరుగల్లులో కూడా ఏదైనా ఒక ప్రముఖమైనటువంటి ప్రాంతానికి కానీ, లేకుంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, లేదా ఏదైనా ఇప్పుడే అనుకున్నాము ఏదైనా ఒక మంచి దానికి పేరుండే విధంగా మనం ఖచ్చితంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది.